కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమన్నా అమెరికాకి పంపించి ట్రంప్తోనూ లేకపోతే కనుక చైనా వాళ్ళతో మాట్లాడరమ్మంటే పోతుందేమో. ఎందుకంటే చైనా అమెరికా సంబంధాల గురించినటువంటి ఓ నివేదికట. ఆ నివేదికలో పాకిస్తాన్ గెలిచేసింది భారత్ మీద పోరులో అని చెప్పేసి వాడు నివేదిక ఇచ్చాడట. దాంతోపాటు యుద్ధం ఆపేస్తానంటే 350% టారిఫ్లు వేస్తానంటే యుద్ధం ఆపేశానని చెప్పేసి ట్రంప్ చెప్తున్నట్ట. దీనికి కంట్రోల్ చేయలేకపోయాడు మోడీ అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు మాట్లాడేది. ఏం చేయాలి ట్రంప్ దగ్గరికి వెళ్ళి? అండ్ ఏమన్నా కాళ్ళు చేతులు కట్టేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర అప్పచెప్పి ఆ మోకాళ్ళ మీద అరికాళ్ళ మీదన చెత కొట్టేసి నువ్వు ఇట్ట మాట్లాడడం కుదరదని చెప్తావా? వాడు దోనోడు వాగుతూనే ఉంటాడు. అదే సందర్భంలో మన కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయినాయా? ఏం జరిగిందో కనబడింది కదా. అక్కడ ఏ స్థావరాలు దెబ్బతినాయో కనబడింది కదా. ఏ స్థావరాల మీద మనం దెబ్బ కొట్టామో కనబడింది కదా. అట్లాగే ఒక్క యుద్ధ విమానం మనది కూలలేదన్నది కనబడింది కదా. కూలితే పాకిస్తాన్లో కొలితే వాళ్ళే చూపెట్టేవాళ్ళు. అదే భారతదేశంలో కొలితే కాంగ్రెస్ను కమ్యూనిస్టులు సందులో ఉన్నారు కదా, చూపెట్టేవాళ్ళు కదా. శకలాలు తీసుకొచ్చి మరి చూపెట్టేవాళ్ళు కదా. మరి ఎందుకు చూపెట్టలేకపోయారు? ఎక్కడ పడిందో పోనీ మన దగ్గర సోషల్ మీడియా అంతా ఉంది కదా, అడ్డదిడ్డంగా చూపెట్టేవాళ్ళం కదా. ఎందుకు చూపెట్టలేకపోయారు? కనీసం ఒక్క డ్రోన్ కూడా లోపలికి ఎంటర్ కాలేదే. ఇంత కష్టపడి ఇంత చేస్తే సైన్యాన్ని అవమానిస్తూ ఎందుకు కారు కోతలు పోయడం? వాడి దేశ ప్రయోజనాల కోసం చూస్తున్నాడు. వాడి దేశంలో ప్రతిపక్షాలు కూడా వాళ్ళ దేశ ప్రయోజనాల కోసమే చూస్తాయి. మన దేశంలో దరిద్రం ఏంటంటే వాళ్ళ ప్రయోజనాల కోసం మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రవర్తించడం, వాళ్ళ కోసం మనం ప్రవర్తించడం, వాళ్ళ కోసం అమ్ముడు పోవడం, లేకపోతే వాళ్ళ కోసం దిగజారడం, వాళ్ళకు అనుకూలంగా మనం మాట్లాడడం, మన దేశ ప్రతిష్టను దిగజార్చడం. దీనివల్ల ఏం ఒరుగుతుంది? అన్నం సహిస్తుందా? అన్నం తినేటప్పుడు అశుద్ధం తింటున్నామని అనిపించదా? సిగ్గుశరం ఏముండదా వీళ్ళకి? మోడీ మీద ద్వేషం అంటే మోడీని కొట్టాలంటే ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడు, లేదంటే ప్రజల మీద పెడుతున్నటువంటి భారాల గురించి మాట్లాడు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కన్విన్స్ చేయి మోడీ కంటే నేను గొప్పగా పనిచేస్తాను. అది మానేసి దేశ రక్షణ గురించి వాడెవడో కారు కోతకు వస్తే వీళ్ళు కారు కోతలకు వస్తా మన దగ్గర మాట్లాడడం ఎంతవరకు సభ ఆలోచించుకోవాలి.